అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. వారం నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించామన్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించామన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్. కార్తీక్, మనం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు ఇప్పటికే 300 మందికి అస్వస్థకు గురయ్యారని అధికారులు చెప్తున్నారు. గత నెల 29వ తేదీ నుంచి వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి పూర్తిగా అస్వస్థకు గురి అవుతున్నారు. దాదాపు రోజుకు 50 మంది చొప్పున ఇప్పటికే 300 మంది అస్వస్థకు గురైనట్లు కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే గతంలో చాలాసార్లు ఫుడ్ బాగాలేదు, ఖచ్చితంగా ఫుడ్ను మార్చాలి అంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఇప్పటికే 3-4 సార్లు ఆందోళన చేసిన యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అయితే ఈసారి పెద్ద ఎత్తున గత నెల 29వ తేదీ నుంచి వరుసగా రోజుకు దాదాపు 50 మందికి పైగా అస్వస్థకు గురి అవుతున్నారు. పూర్తిగా కడుపులో నొప్పి, అలానే వాంతులు, డయేరియాతో అస్వస్థకు గురి అవుతున్నారు. దాదాపు వారం నుంచి విద్యార్థులు అస్వస్థకు గురి అవుతున్న యూనివర్సిటీ సిబ్బంది మాత్రం, యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా చాలా గోప్యంగా ఉంచుతూ లోపలే చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఇందులో 3 విద్యార్థులకు తీవ్రంగా ఆందోళన పరిస్థితి ఉండటంతో పూర్తిగా వాళ్ళని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంచారు. అయితే రాత్రి పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ క్యాంపస్లో దాదాపు అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. వందలాది మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పూర్తిగా నిలవ ఉంచిన ఆయిల్ ఉంది, అలానే కుళ్ళిపోయిన కూరగాయలు, గుడ్లు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు యాజమాన్యానికి చెప్పాము, యాజమాన్యం పట్టించుకోవట్లేదంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగి దాదాపు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో వారం రోజుల తర్వాత కలెక్టర్ స్పందించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కొద్దిసేపటి క్రితమే లోపల పరిశీలించారు. పూర్తిగా క్యాంటీన్ను పరిశీలించింది. క్యాంటీన్తో పాటు ఆహారం ఏదైతే హాస్టల్కి సంబంధించిన వంటశాలను కూడా పరిశీలించి కొంతమంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. విద్యార్థులు అయితే ఒకటే చెప్తున్నారు, పూర్తిగా ఆహారం కలుషితం కావటం, అలానే పురుగు పట్టిపోయిన, కుళ్ళిపోయిన ఆహారం ఇవ్వటం, పూర్తిగా రైసులో బియ్యం వస్తూ ఉన్నాయి, కోడిగుడ్లలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆహారం ఇవ్వటం వల్లే పూర్తిగా అస్వస్థకు గురి అవుతున్నామని చెప్పడం కూడా జరిగింది. దీంతో అధికారులు, ఫుడ్ శాంపిల్స్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 3 సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఫుడ్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అలానే వాటర్కి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 300 మందికి అస్వస్థకు గురి అయ్యారు. దాదాపు వాళ్ళలో కొంతమంది రికవర్ అయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా లోపలైతే ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. కార్తీక్, అశోక్, ఇంత జరుగుతున్నప్పుడు ఆల్రెడీ విజువల్స్లో చూస్తుంటే అది చూడలేకుండా ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తోంది. బొద్దింకలు కానీ, కుళ్ళిపోయిన గుడ్డులు కానీ, లేకపోతే ఆ బోండాలో అసలు ఆయిల్ ఉందా, ఆయిల్లో బోండా ముంచి లేపారా అన్నట్టుగా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్. ఇంత జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై తల్లిదండ్రులు అసలు ఏం చెప్తున్నారు? చాలా యూనివర్సిటీలో అయితే, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. లోపల విషయాలు బయటికి రానివ్వరు, బయటి విషయాలు లోపలికి కూడా వెళ్ళనివ్వరు. దాదాపు వారం రోజుల నుంచి విద్యార్థులు అస్వస్థకు గురి అవుతుంటే కనీసం సమాచారం కూడా బయటికి వెళ్ళనివ్వకుండా పూర్తిగా యూనివర్సిటీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విద్యార్థులే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీ ఏర్పాటు చేసి తమ బాధల్ని అందులో చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు చాలా స్పష్టమవుతుంది. కనీసం మీడియాను కూడా లోపలికి వెళ్ళలేమలేదు. దాదాపు వారం రోజుల నుంచి ఈ పరిస్థితి జరుగుతుంటే పూర్తిగా విద్యార్థులే లోపల ఉన్న వ్యవహారాన్ని మొత్తాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీ ఏర్పాటు చేసి అస్వస్థమైన ఎవరైతే ఆ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు లోపల ఆందోళన చేసిన విజువల్స్, దాంతోపాటుగా లోపల ఫుడ్ పరిస్థితి ఆ పేజీలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసే అధికారులు స్పందించడం జరిగింది. దాదాపు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న
నియోజకవర్గం ఇది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో దాదాపు 300 మంది వారం రోజుల నుంచి అస్వస్థకు గురైన పట్టించుకునే నాదుడే లేదంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎట్టకేలకు ఈరోజు కలెక్టర్ స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, లోపల కమిటీ తనిఖీలు చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లక్షలు ఫీజులు వసూలు చేసి తమ పిల్లలకు మంచి ఆహారం కూడా పెట్టలేని ఈ యూనివర్సిటీ అందుబాటులో నుండి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. వారం నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించామన్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఫుడ్, వాటర్ శాంపిల్స్ని సేకరించామన్నారు. మాకు డేటా ఉంది. ఎంతమంది మేడం ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక 300 మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. స్టమక్ పెయినే తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది, వామిటింగ్ ఇంకొంచెం తక్కువ, డయేరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది. సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు. ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పాలి. రైట్, మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, ప్రైవేట్ యూనివర్సిటీలో ఇలాంటివి జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు అన్నట్టుగా తల్లిదండ్రుల నుండి ఒక టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే చాలా గోప్యంగా వారం రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది. విద్యార్థులు పూర్తిగా అస్వస్థకు గురి అవుతున్నారు. లోపల నుంచి సమాచారం బయటికి రానివ్వకుండా పూర్తిగా తొక్కిపెడుతుంది విద్యా యాజమాన్యం. కానీ కనీసం ఇక్కడున్న విద్యాశాఖ మంత్రికి కానీ లేకపోతే వైద్య ఆరోగ్య శాఖకు కానీ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేని పరిస్థితి. దీంతో అయితే ఈ యూనివర్సిటీ పూర్తిగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది చూసి చూడనట్లుగా ఈ వ్యవహారం ఉంది. కాబట్టి లోపల నుంచి ఈ వ్యవహారం బయటికి రావట్లేదని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో చాలామంది పెద్దలకి యూనివర్సిటీ యాజమాన్యానికి కొంత మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. అందుకే వారం రోజుల నుంచి విద్యార్థులు అస్వస్థకు గురి అవుతున్నా కనీసం పట్టించుకోని పరిస్థితి. 300 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, డయేరియాతో బాధపడుతున్నా ఎంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేనంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. కనీసం స్థానిక అధికారులు కానీ లేకపోతే జిల్లా అధికారులు కానీ పక్కనే కోటవేతు దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలోనే సచివాలయం ఉంది. రాష్ట్ర సచివాలయం కూడా ఇక్కడే ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు అస్వస్థకు గురి అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే ఇది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా తల్లిదండ్రులు మండిపడుతున్నారు. లక్షలు ఫీజు కడుతున్నాము, భవనాలు అయితే అందంగా ఉన్నాయి, కానీ లోపల విద్యార్థులు మటుకు అనారోగ్యం పాలవుతున్నారని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కార్తీక్. రైట్ అశోక్.